హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు పాథuri. సో ఇవాళ మనం ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా చట్నీ రెడీగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో అందుకోసం మనం కొత్తిమీర చట్నీ చేసుకుని ఎలా నిల్వ ఉంచుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. సో దీనికోసం ముందుగా మనం కొత్తిమీర తీసుకుంటున్నాము, అలాగే బెల్లం, ఇది మీరు మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఇది కూడా మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇవి ఎక్కువగా కారం లేని మిర్చి, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ లేదా కల్లుప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందాక మనం తీసుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు వేయించుకుంటున్నాము. ఇదిలా వేగుతుండగా ఒక గిన్నెలో చింతపండు, దాంట్లో వాటర్ పోసుకొని దాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాము. సో చూసారు కదా, పక్కన మనకి చింతపండు ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఇవన్నీ బాగా ఇలాగా మగ్గనివ్వాలి. మనకి చింతపండు ఉడికిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అది పక్కన ఇవి కూడా ఇప్పుడు వేగిపోయాయి కాబట్టి ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చుకుందాము. చింతపండు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు వేస్తే కరిగిపోతుంది కాబట్టి మనం దీంట్లోకి సరిపడా ఉప్పుని చింతపండులోనే వేసేస్తున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని అలాగే దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతపండును కూడా మీ టేస్ట్కి తగినట్టుగా దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటినీ మిక్సీ పట్టేసుకుందాము. సో ఇలా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న బాండీలోనే మళ్ళీ ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకుంటున్నాము. దానికోసం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు వేసుకుని వేయించుకుందాము. ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదంతా నీట్గా కలిపేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఇడ్లీ చేసుకున్నా, దోశ చేసుకున్నా దాంట్లో ఇన్స్టెంట్గా కొత్తిమీర పచ్చడి వాడేసుకోవచ్చు. ఇది మనకి ఒక 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పర్వాలేదు. సో దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.